నేను కొడితే మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ మెడలు ఉంచుతా, ప్రభుత్వాన్ని వెంటాడుతా అంటూ ఫామ్ హౌస్ నుంచి హస్తం సర్కార్కు కేసీఆర్ ఇచ్చిన వార్నింగులు ఇవి. మొన్నటిదాకా గప్చిప్గా ఉన్న గులాబీ బాస్ కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ నుంచే అటాక్ పాలిటిక్స్ చేస్తున్నారు. త్వరలో బహిరంగ సభతో ప్రజల ముందుకు కూడా రాబోతున్నారట గులాబీ దళపతి. ఆయన కదలికలను బట్టి కేసీఆర్ ఇక యాక్టివ్ కాబోతున్నారని క్యాడర్ అనుకుంటుంటే దాని వెనకాల అసలు కారణం వేరే ఉందట. కేసుల ఉచ్చు బిగుస్తుండడం వల్ల ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారనే మరో టాక్ నడుస్తుంది. ఇంతకు కేసీఆర్ను వెంటాడుతున్న ఆ కేసులేంటి, వాటిని కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారు? వాచ్ ది స్టోరీ. ఏడాది కాలంగా ఫామ్ హౌస్ను వీడని కేసీఆర్. పార్లమెంటు ఎన్నికల తర్వాత ముఖమే బంగారం. అసెంబ్లీ సమావేశాలకు సైతం డుమ్మా. ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలు పట్టనట్టు వ్యవహారం. అసెంబ్లీకి రా అంటూ సీఎం సవాల్ చేసినా అడుగుపెట్టని గులాబీ బాస్. ఫామ్ హౌస్ మీటింగ్లకే పరిమితం, అక్కడి నుంచే దిశానిర్దేశం. నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ ఇటీవల కాంగ్రెస్కు వార్నింగ్లు. బహిరంగ సభతో మళ్లీ యాక్టివ్ కాబోతున్నారనే ప్రచారం. విచారణల పేరుతో ఉత్సు బిగిస్తుందనే బయటకు వెళ్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కనిపించటమే బంగారమైపోయింది. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి మళ్లీ ఇప్పటివరకు అసెంబ్లీ గడప తొక్కలేదు కేసీఆర్. పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేసినప్పుడు కనిపించిన కేసీఆర్ మళ్లీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు. ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. ఏడాది కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమై పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ నేతలను అక్కడికే పిలిపించుకుని దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్, హరీష్ రావులే ప్రతిపక్ష నేత పాత్రను పోషిస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వీళ్ళిద్దరే వాలిపోతున్నారు తప్ప కేసీఆర్ వెళ్లింది లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన నేతగా సూచనలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎన్నిసార్లు కోరినా అసెంబ్లీకైతే రావటం లేదు కేసీఆర్. అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ పొలిటికల్ యాక్టివిటీస్ కాస్త జోరందుకున్నట్టు కనిపిస్తోంది. ఫామ్ హౌస్ నుంచే కాంగ్రెస్ సర్కార్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ విఫలమైందని, ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఇక ఊరుకునేది లేదు, కాంగ్రెస్ మెడలు వంచుతా, ప్రభుత్వాన్ని వెంటాడుతా అంటూ వార్నింగ్లిస్తున్నారు. ఈ నెల 19న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ మీటింగ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. 25 సంవత్సరాల గులాబీ పార్టీ ప్రస్థానంపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ నెల చివర్లో గజ్వేల్ లేదా సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని, ఆ సభా వేదిక నుంచే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని గులాబీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సభ తర్వాత కేసీఆర్ జిల్లాల పర్యటన కూడా చేస్తారని వార్తలొచ్చాయి. త్వరలో స్థానిక ఎన్నికలతో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బైపోల్ తప్పదని, అందుకే కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారని, గ్యారంటీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల కేసీఆర్ దూకుడు పెంచడం వెనుకాల మరో కారణం ఉందని హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసుల భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్లలో సీపేజ్లతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో కాంగ్రెస్ సర్కార్ వేసిన కమిషన్ల విచారణ చివరి దశకు చేరుకుంది. విద్యుత్ ఒప్పందం విషయంలో ఇప్పటికే కమిషన్ తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఇక కాళేశ్వరంపై నియమించిన కమిషన్ విచారణ కూడా తుది దశకు చేరుకుంది. సంబంధిత అధికారుల్ని, ఇంజనీర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వారందరి నుంచి సేకరించిన సాక్ష్యాధారాలతో కేసీఆర్, హరీష్ ని కమిషన్ ప్రశ్నించనుంది. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఫిబ్రవరితో పూర్తి కానుంది. మార్చి లేదా ఏప్రిల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటు కాళేశ్వరం, అటు విద్యుత్ ఒప్పందం అంశంలో కేసీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కమిషన్ నివేదికల ఆధారంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నించినందుకే కక్షగట్టి కేసులు పెడుతోందని, కౌంటర్ అటాక్ చేయాలని చూస్తున్నారు కేసీఆర్. చూడాలి మరి
గులాబీ బాస్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో.